చెక్ అలర్ట్నెస్. నో రెస్పాన్స్. ఇక్కడ ఏం చేస్తారు, ఇందాక అక్కడ ట్యాపింగ్ చేసాం అలర్ట్ కి చేయండి, కానీ మనం అట్లా బేబీ ట్యాప్ చేయలేం కదా, అందుకని బేబీ చెక్ చేస్తాం. మీకు 10th ఇయర్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. చిన్నపిల్లడు బేబీ సైడ్ పడిపోయాడు, అతను మీరు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను. మీరు వెంటనే క్లాస్ రూమ్ దగ్గరండి, మీరు వచ్చేంత వరకు మీ అమ్మ కాంటాక్ట్ ఉంటుంది. పల్స్ అనేది డాక్టర్ చిన్నపిల్లలకి ఎక్కడ చూస్తారు, చేయి చూస్తారు. దీన్ని బ్రెయిన్ చెక్ పల్స్ అంటారు. చిన్నపిల్లలకి ఎక్కడ చూడాలి, బ్రెయిన్ చెక్ పల్స్ ఓకే. చూసినాక 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010. Pulse absent. Start CPR. పల్స్ ఆబ్సెంట్. స్టార్ట్ జీపీఆర్. స్టార్ట్ జీపీఆర్లో పిల్లలకి గుండె నిప్పల్ టు నిప్పల్ బీ సెంటర్లో ఉంటుంది. ఈ సెంటర్ అనేది నెక్స్ట్ బోత్ ఫింగర్స్, ఎందుకంటే రిబ్స్ అనేది రిబ్కేజ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫింగర్స్తో మనం కంప్రెస్ ఇస్తాం. ఇంత కంప్రెసర్ రేట్ అంటే డెప్త్లో ఏంటంటే 3 నుంచి 4 సెంటీమీటర్లు ఉండాలి. ఇంత శ్వాస రేట్ అంటే పల్స్ రేట్ ఎంతంటే 120 to 150 ఒక్క నిమిషంలో జరుగుతుంది. తక్కువ వచ్చిందంటే నెక్స్ట్ బ్రీతింగ్ రేట్ 25 to 50 ఉంటుంది. ఓకే. 12 months బేబీ అంటే జనరల్గా మనం హ్యాండ్లో హోల్డ్ చేయడం, గట్టిగా ఉంటే 4-5 kgs అంతగానే ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం హోల్డ్ చేసి ఎప్పుడు కూడా ఏదైతే మనం ఇది సర్వైకల్ ఉందో నెక్ రీజన్ ఇక్కడ బేబీకి ఎప్పుడు మనం సపోర్ట్ ఇచ్చి కంప్రెషన్ ఇవ్వాలి. ఈ 2 fingers తోటి ఎందుకు, ఈ ఫింగర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ 2 fingers తోటి మనం ఎందుకు ఇస్తామంటే ఈ 2 finger ఏంటంటే కంపేర్ టు ఈ 2 fingers, ఈ 2 fingers కొంచెం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కంప్రెషన్ కరెక్ట్గా అనుకుని మనం ఈ 2 fingerని చెప్తాం. ఈ విధంగా కంప్రెషన్ సేమ్ 15, 20 1 hand, 2 hand, 3 hand, 4 hand, 5 hand, 6 hand, 7 hand, 9 hand, 10 hand, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 1. ఇప్పుడు చూడండి, రెస్క్యూ పఫ్స్ ఇస్తారు, రెస్క్యూ బ్రీత్ ఇవ్వకుండా. ఈ పఫ్స్ ఇచ్చేటప్పుడు కూడా ముక్కు నోరు అనేది ముక్కు నోరు మన నోట్లో కావాలి. రెస్క్యూ బ్రీత్ ఇచ్చే ఒక నోట్లో కావాలి. పెద్దోళ్ళకైతే ముక్కు ముయ్యాలి, పిల్లలకైతే నోరు ముక్కు అనేది 2 కూడా రావాలి. రెస్క్యూ పఫ్స్ ఇస్తారు. 2 పఫ్స్ ఇవ్వాలి. పఫ్స్ అంటే ఏంటి, మొత్తం బ్రీతింగ్ అని తెచ్చేవాళ్ళు, ఎందుకంటే అవి తాను రాదు, లంగ్స్ అన్ని చిన్నగా ఉంటాయి కాబట్టి పఫ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 30 2 రెస్క్యూ బ్రీత్. ఈ విధంగా ఎంతవరకు మనకి కంప్లైంట్ కాదో నెక్స్ట్ మనకంటే మంచి డాక్టర్ ఎవరైనా పంపిస్తాను. ఇంతవరకు సిపిఆర్ మీకు అర్థమైంది. ఈ సిపిఆర్లో ఎటువంటి ఎవరైనా డౌట్ ఉన్నాయి? అందాక మీరు చెప్పినప్పుడు ఏమైనా ఆబ్జెక్ట్స్ లోపల పెట్టినప్పుడు పడుకోబెట్టి మొత్తం సిపిఆర్ ఇచ్చారు. దానికి ఓకే సార్. ఇప్పుడు మీ చైల్డ్కి ఎఫ్బిఓ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కానీ చిన్న కాయిన్స్ మిగిలియడం లేదంటే రాళ్ళు మిగిలి చేస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలి మనకు అర్థం కాదు. అప్పుడు సేమ్ మనం ఏ బేబీ ఓ బేబీ పంపించి బాడీ తీస్తాం, ఆ అంతాలుగా టాబ్లెట్ తీసుకుంటాం, అలా టీఎంఎస్ చేస్తాం. తీసుకున్నాక మనం ఎఫ్బిఓ ఏ విధంగా చేస్తాం. ముక్కు నోరు మన ఏది సెంటర్లో ఉండాలి. ఏదైతే మాస్టర్ హ్యాండ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ కాదు, మాస్టర్ హ్యాండ్ లేదు, దానిపైన ముక్కు నోరు ఈ 2 వేలుకి సెంటర్లో ఉండాలి. ఎందుకంటే పడిపోయాడు 45 degrees యాంగిల్లో ఉండాలి. బేబీ 45 degrees యాంగిల్లో ఉండాలి. ఆ విధంగా అంటే మినిమం 45 degree యాంగిల్స్ ఉంటే నెక్స్ట్ బ్లో బ్యాక్ అని చెప్పారు. బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ప్రెస్ చేసి 5 సార్లు కొట్టాలి. ఆ విధంగా 45 degree పెట్టి కొంచెం బ్లో బ్యాక్ పెట్టినప్పుడు లోపల ఏమున్నా బయటకు వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు మన ఫింగర్కి తగిలి కింద పడిపోతుంది, మనకు తెలిసిపోతుంది. దీన్ని పిల్లలు చేసే ఎఫ్బిఏ ఫారెన్ బాడీ ఎయిర్వే ఎక్స్టెన్షన్. ఇలా బేబీని ఏం చేస్తామంటే ఇట్లా మనం మౌత్ బేబీ ఓపెన్ చేయాలి కాబట్టి ఆ టైంలో మనం అలా వీ షేప్ పెట్టేసి బేబీ మౌత్ ఓపెన్ చేసి ఇలా 45 degree యాంగిల్ చేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇస్తాం. అలా 5 times చేసి మళ్ళీ చెక్ చేస్తాం. ఒకవేళ పల్స్ ఆబ్సెంట్ అనుకుంటే ఆ టైంలో వెంటనే ఏం చేయాలి, స్టార్ట్ సిపిఆర్. ఇక్కడే బేబీ మనం వెంటనే స్టార్ట్ సిపిఆర్, ఇక్కడ బేబీ సిపిఆర్ చేస్తాం. ఓకేనా సార్, క్లియరా? అన్కాన్షియస్ అయిపోయింది బేబీ, కాన్షియస్లో ఉందనుకోండి ఓకే, అన్కాన్షియస్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఏంటి అన్కాన్షియస్ అవుతుందండి. ఏంటి ఎప్పుడైతే అన్కాన్షియస్, రెస్పిరేటరీ లేదు లేకపోతే హార్ట్ బీట్ లేదు, ఈ 2 టైంలోనే అన్కాన్షియస్ అయిపోతుంది.